సో ఈ రోడ్‌లో తేజస్విని పరిగెత్తుకుంటూ ఎళ్ళింది. అంటే ఇది యాక్చువల్‌గా ముందు గేట్ అయితే కనిపిస్తుందో ఇది ఇక్కడున్న మినీ ట్యాంక్ బండ్ వైపుకెళ్తుంది ఇది గేట్. సో మనం ఈ రోడ్ నుంచి తేజస్విని ఇట్లా పరిగెత్తుకుంటూ ఎళ్ళి ఇది మీరు చూస్తున్నది గుడి. ఎక్కడైతే ఇది శ్రీ 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 అక్క మహంకాళి బీరప్ప దేవాలయం అన్నమాట. సో మొదటిగా ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈ గేట్ అయితే గేట్‌ని తీయడానికని ప్రయత్నించింది. సో ఇది ఈ ప్రయత్నం ఫలించక మళ్ళీ ఇక్కడి నుంచి ఇలాగే గుడి దగ్గర నుంచి వెనక వైపు వెనక వైపు వెళ్ళింది. సో వెనక వైపు వెళ్ళి ఈ రకంగా ఇక్కడ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మళ్ళీ ఈ రకంగా ఇటు నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి రావడం ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి ఇక్కడున్న చిన్న గుడి, అమ్మవారి గుడి చిన్నది, ఈ డోర్స్ తెరిచి దీంట్లో కూర్చుంది లోపట. అది చూపిస్తాను ఆ ఫుటేజ్ కూడా. లోపల కూర్చొని గేట్స్ వేసేసుకొని ఒక 5 to 6 సెకండ్స్ తర్వాత దీంట్లోంచి మళ్ళీ బయటికి వచ్చింది. అంటే బయటికి వచ్చేటప్పుడు తన చేతిలో చీర, అంటే దాని చేతిలో స్టాచ్యూ అయితే కనిపించలేదు కానీ చీర కనిపించింది. తను బట్టలు లేకుండా ఉంది. తన చేతిలో చీర కనిపించి ఇక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది అనమాట. దాని తర్వాత కొద్దిసేపటి ఒక 3 వ్యక్తులు ఇక్కడికి వచ్చి టార్చ్ ఆన్ చేసుకొని ఇక్కడంతా వెతికారు. దేని గురించి వెతికారు, ఏం వెతికారు అని చెప్పేసి పోలీసుల ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. సో మళ్ళీ తేజస్విని ఇక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళి అట్లాగే ఇదంతా రాత్రి జరిగింది. పరిగెత్తుకుని వెళ్ళి ఈ మినీ ట్యాంక్ బండ్ లోపలికి వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటున్నారు అందరు. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఇంటి దగ్గర నుంచి తేజస్విని ఒక అబ్బాయిని ఏదో హెల్ప్ మీ అని చెప్పేసి చేస్తుంటే అబ్బాయి భయపడి పరిగెత్తుకొని వచ్చాడు కదా. ఆ అబ్బాయి వచ్చేసి ఈ రోడ్లో ఇటు వెళ్ళిపోయాడు. ఇది ఒక వై జంక్షన్ లాగా ఈ రోడ్లో ఇటు వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి మాత్రం తేజస్విని ఇటు వచ్చింది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ మినీ ట్యాంక్ బండ్ వెళ్ళి చూద్దాం ఏంటి అని చెప్పేసి. సో ఇది ఒక అంచనా ఏంటంటే ఇక్కడ నాకు తెలిసి కెమెరాస్ అంటూ ఏం లేవు. ఇక్కడ అంటే ఓన్లీ గుడికి ఉన్నాయి. సో ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇట్లాగే వెళ్ళి ఇప్పుడు మీకు ఇచ్చేది ఉంది కదా అక్కడ, అదే వచ్చేసేసి మినీ ట్యాంక్ బండ్ లాగా, ఇది ఒక చిన్న లేక్ అన్నమాట. దీన్ని మినీ ట్యాంక్ బండ్ లాగా చేసినారు. సో ఈ రూట్ లో వచ్చింది అని చెప్పేసి ఒక చిన్న ఇది అంచనా మాత్రమే, దీనికి ప్రూఫ్స్ అంటూ ఏం లేవు ఇక్కడ నుంచి ఇలా వచ్చింది అని. సో వెళ్దాం మనం ఇక్కడికి. ఇది లేక్ అండి. ఇంత దూరం ఎక్కడ దాకా పరిగెత్తింది అన్న సంగతి తెలీదు. ఎందుకంటే చూసిన వాళ్ళు ఐ విట్నెస్ అంటూ లేరు. సో ఏది చెప్పినా ఒక అంచనా ప్రకారంగానే చెప్పాల్సి వస్తుంది, అంటే రఫ్ గెస్. సో ఈ రకంగా మీరు చూడొచ్చు. సో వీళ్ళు చెప్పడంకి ఏంటంటే, ఎక్కడ చూసారు బ్రదర్ ఇక్కడ డెడ్ బాడీ? ఈ చీర ఇది ఎవరి క్లాత్స్? ఈ క్లాత్ అవును. మళ్ళీ మార్నింగ్ ఆమె బాడీ తీసాక తీసుకొచ్చి ఈడ వేసారు వాళ్ళ పేరెంట్స్. ఓకే, అంటే ఈ వచ్చేటప్పుడు అమ్మాయి తీసుకురాలేదు? ఏం తీసుకురాలి, ఆ శారీ ఒకటి, అది కూడా టెంపుల్ లోకి వెళ్ళి ఆ శారీ తీసుకొని వచ్చారు. టెంపుల్ లో నుంచి శారీ తీసుకొని వచ్చినప్పుడు అది స్టాచ్యూ కూడా వచ్చింది, అమ్మవారి స్టాచ్యూ కూడా తీసుకొని వచ్చింది. అమ్మవారి స్టాచ్యూ అంటే ఆ శారీ అమ్మవారికి కట్టిన శారీ అయింటే అమ్మవారు శారీ రెండు కలిపి వాళ్ళకి నన్నంగా దుంకేసేది అనమాట. ఈ శారీ మళ్ళీ ఇక్కడనే ఉంది. అది మనం ఆ శారీ వల్లనే అమ్మని కనబెట్టగలిగినాం. అంటే అమ్మవారి టెంపుల్ లోకి వెళ్ళి ఇక్కడ మేము మార్నింగ్ వచ్చాం. మేము బాడీ ఇప్పుడు బాడీ ఎక్కడ తేలింది? బాడీ ఇక్కడ మన అక్కడ వైట్ కలర్ బాటిల్ ఉన్నదా? ఓకే, ఇక్కడ వైట్ బాటిల్ ప్లేస్ లో కరెక్ట్ అదే సర్కిల్ లో ఆమె నించొని ఉంది. ఓకే, బాడీ ఎట్లుంది? నించొనే ఉంది. బాడీ కింద కాలు కింద బ్లాక్ కలర్ మట్టి అనేది ఉంటది కదా, అది పట్టేసుకుంది. అయితే ఒక మా అంటే 5 hours అవుతుంది కదా ఆమెని అల్ల లోపలికి వెళ్ళినాక 5 hours. ఓన్లీ హెడ్ ఒకటి ఇది ఒకటే కనిపిస్తుంది, ఒకటే పోర్షన్ కనిపించింది. అలా అయితే ఆ కట్టెలతోని మామూలు అది బాడీగా కాదా లేకపోతే ముంజకాయ అనుకొని ముంజకాయతో కొడితే ఇట్లా జుట్టు అనేది ఎగిరిందని చెప్పేసి చెప్తున్నారు ఈడున్నోళ్ళు. సో ఇప్పుడు ఆ రాత్రి దగ్గర 2-2:30 టైం లోపల ఆ టైంలో గేట్స్ ఓపెన్ ఉంటాయా? అవి గేట్స్ ఎప్పుడూ ఓపెన్ ఉంటాయి. ఓన్లీ ఒక పర్సన్ వాకింగ్ చేయనీకి అని చెప్పేసి దీని మీదకి పెట్టేశారు. డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒకరు ఎక్కుతూనే ఉంటారు, ఒకరు ఉంటూనే ఉంటారు డైలీ టైం. సో దీని గురించి మీకేమైనా తెలుసా బ్రదర్? యాక్చువల్ గా ఈ అమ్మాయి గురించి మీరు ఎక్కడ ఉంటారు? నేను ఉండేది ఇక్కడ గణేష్ నగర్లోనే ఉంటాను. లేదు, జస్ట్ మొన్న మీడియా వాళ్ళు ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళ మదర్ ని మాట్లాడండి అని అంటే వాళ్ళ మదర్ ఒక కొంచెం సీరియస్ గా
మాకేం తెలవదు అన్నట్టు కొంచెం గట్టిగా షటప్ అని చెప్పేసి ఏమేమో గలీజ్‌గా మాట్లాడేసి కిటికీలకెళ్ళి మాట్లాడుతుంది గానీ, ఆమె బయటకొచ్చి ఏం మాట్లాడలేకపోతుంది. ఓకే. మీరు పోయిర్రా ఇంటి దగ్గరికి? ఇంటి దగ్గరికి దాని తెల్లారి మేము మళ్ళీ అన్న వాళ్ళు ఇట్లనే మీడియా అన్న వాళ్ళు వచ్చినుండే అన్న వాళ్ళతోని ఎళ్ళాను నేను. ఎళ్లి డోర్ కొట్టి ఇట్లా మీడియా వచ్చింది. ఇన్ఫర్మేషన్ కావాలంట చెప్పండి అని అంటే, ఆమె డోర్ గూడా మొత్తం ఓపెన్ గూడా చేయలేదు. కొంచెం ఓపెన్ చేసి ఆమె ఐస్‌తోని చూసేసి డోర్ ఏసేసుకొని విండోస్‌లోకెళ్ళే మాట్లాడుతుంది గానీ, బయటికైతే వస్తలేదు ఆళ్ళ మదర్. అంటే కూతురు తప్పిపోయిందనో, లేతే కూతురు చచ్చిపోయిందని చెప్పేసి కొంచెం కూడా బాధ లేదా ఆమెకి? ఆమెకేమి ఏమి అనేది ఏమి లేదు. ఆళ్ళ ఇంట్లో మళ్ళా ఆళ్ళ ఫాదర్ ఉండన్నారు గానీ, ఆళ్ళ ఫాదర్ అయితే బయటికెళ్ళలేదు. కిందున్న ఆళ్ళ కిందున్నోళ్ళే చెప్తున్నారు ఆళ్ళ ఫాదర్ పోయి లోపలున్నాడు అని. కానీ ఆళ్ళైతే ఏం చెప్పలే. అంటే బ్రదర్ నువ్వేమనుకుంటున్నావు దీని వెనక? అంటే నీకేమైనా ఒక ఐడియా ఇప్పుడు మనం ప్రతి మనిషికి ఒక పర్సెప్షన్ ఉంటది. అరే ఇది ఇట్లా అయ్యుండొచ్చు గదా! ఇది ఇట్లా అయ్యుండొచ్చు. ఆమెకి పీడకలలు పడ్డాయని చెప్పిందంట ఆళ్ళ మదరు. హ్మ్. సంథింగ్ ఇంగ మళ్ళేమో కొందరు ఒక్కొక్కలిగా చెప్పేస్తున్నారు. దీన్నొక 3 పార్ట్స్ లాగా చెప్పిర్రు ఇప్పుడు. అంటే ఏమేమి 3 పార్ట్స్ అంటే నీకు తెలిసిన పార్ట్స్ ఏమేమి? ఒకటేమో ఫస్ట్ ఆళ్ళ మదర్ ఇట్లా పీడకలలు వస్తున్నాయని చెప్పేసి ఎవరినో ముగ్గురిని ఇతరలు ఇప్పిద్దామని చెప్పి పిలిపించింది. ఆళ్ళు బట్టలు ఇప్పమన్నారని చెప్పేసి అన్నారు. కొందరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు ఏమనలేకపోతున్నాం మేము బి. సరే ఇప్పుడు బట్టలు ఇప్పిన తర్వాత బట్టలు ఇప్పేసి ఆడ నుంచి ఈడి దాకా పరిగెత్తుకొని రావడానికి ఏమన్నా? ఆమె ఒక గల్లీలో ఆళ్ళ ఇంటి ఫస్ట్, సెకండ్ ఫ్లోర్‌లో ఉంటారు. పెంట్ హౌస్ ఆళ్ళిద్దరూ 2 ఫ్లోర్‌లు లీజ్‌కి తీసుకున్నారంట. ఫస్ట్ ఫ్లోర్‌లో 1 ఇయర్ నుంచి ఆళ్ళ సంథింగ్ ఫ్యామిలీ ఉంటుందంట. ఆళ్ళ డోర్ కొడితే ఆళ్ళ అత్త ఉండి ఆమె డోర్ తీయలేదంట. ఆమె బి భయపడి. మళ్ళా కింద బ్యాచిలర్స్ రూమ్‌కెళ్ళిందంట. బ్యాచిలర్స్ రూమ్‌కెళ్ళి అంటే ఇప్పుడు వైట్ కలర్ ఒకాయన బండినేసుకొని ఇటు ఉరికొచ్చాడు చూసినావా? అవును. అవును. అది చూసినాం. ఆ! ఆయనతోని కూడా మాట్లాడినాం. ఆయననేమో బయట నించొని కాల్ మాట్లాడిండంట. అయితే ఆమె డోర్ కొట్టంగానే బ్యాచిలర్ వాళ్ళు డోర్ తీశారంట. ఇంట్లోకి పోయి మళ్ళీ బయటికొచ్చి మళ్ళా ఎనకాల ఆళ్ళ ఇంటెనక గల్లీలో గూడా హల్చల్ చేసేదంట. పక్కన బిల్డింగ్‌లో ఫస్ట్ ఫ్లోర్ ఉంటది. ఆ బిల్డింగ్‌లో గూడా హల్చల్ చేసేసి మళ్ళా ఆడ నుంచి గల్లీలు చుట్టూ తిరగలేదంట. గోడలు దుంకేసి చేసిందంట ఆమె ఏం చేసినా. ఆమె హైట్ అంతా లేదుగా బ్రదర్. గోడలు దుంకేంత అంటే హైట్ ఆళ్ళ ఇంటికాడ బి గోడలు సేమ్ లేదు. ఇంచుమించు నా నా మన నా హైట్ హైట్. లెక్కన ఆ గోడలే దుంకి చేసింది అని జెప్పేసి ఆళ్ళ ఇంటికున్న కెమెరాలు చూసారంట. కానీ ఆళ్ళ ఇంటికాడ ఉన్న కెమెరా రికార్డులు కొన్ని బయటికెళ్ళినాయి. అంటే కొన్ని దీని వెళ్ళలే. లోపల నీకనిపించింది ఏమన్నా చేతబడి లాంటిది ఏమన్నా ఉందా? చేతబడి లాగానే ఉంది. ఆళ్ళ ఇంట్లో నిమ్మకాయలు కనిపించినాయని చెప్పిర్రు. నిమ్మకాయలు, ఒట్టి మిరపకాయలు, ఇంకా ఏమంటారు దొడ్డుప్పు కనిపించిందంట. నిమ్మకాయలు, దొడ్డుప్పు, మిరపకాయలు ఈ 3 కనిపించినాయని చెప్పారు ఓకే. బయటికి. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరైతే మంత్రగాళ్ళని పిలిచిర్రు అని చెప్పేసి ఏదేదో ఏమో చెప్పిర్రు. మళ్ళా అవును. అదేదో తెలవదు. మళ్ళీ ఇంకోటి అజయ్ అని చెప్పేసి మొత్తుకుందని చెప్పేసి ఆమె ఇప్పుడు చనిపోయే ముందు అజయ్ అని చెప్పేసి మొత్తుకుందంట. ఎవరు చెప్పినారు ఈ విషయం? అజయ్ అని చెప్పేసి ఆయన ఇంటికాడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు. అజయ్ అని చెప్పి మొత్తుకుందని. ఇంకో పార్ట్ ఏం తెలుసు నీకు? ఇంకోటేందంటే ఆమె నగ్నంగా వచ్చేది గదా! అది ముంగలూరుకొచ్చినోడేమో చేసిండు అనని ఫస్ట్ అన్నారు. కానీ అది కాదని చెప్పేసి తర్వాతకి అంటున్నారు. ముంగటికొచ్చినోడు ఎవడో ఆ రోడ్ నుంచి అట్లా ఉరికిపోయిండు భయపడి. అవును. వాడు ఇటొచ్చేసిండు. ఈమెనేమో ఇట్లా లోపటికొచ్చి అక్కడికొచ్చేసి ఆమె ఫస్ట్ ఆడు ఏమంటారు ఆమెకి భయమైపోయి కట్ట కిందకెళ్ళి ఉరికింది. ఆమెకేమైందో ఒకటేసారిగా టెంపుల్‌లోకెళ్ళింది. ఆమె ఇంకేం చేద్దాం అనుకుందో అమ్మవారికి తెలవాలి, ఆమెకి తెలవాలి. అమావాస్య తెల్లారి ఇది అయింది స్టోరీ. ఈ అమాస తెల్లారి అయింది కాబట్టి ఏదో క్షుద్ర పూజలు లాంటివి ఉంటాయని నువ్వు ఆమెకి అనుకుంటున్నావా? ఆమె గూడా అమావాస్యకి పుట్టిందని జెప్పేసి ఆళ్ళ పేరెంట్స్ అన్నారంట. అమావాస్య రోజు పుట్టింది అని. ఏమో బ్రదర్ మనకి గూడా అంత దెలవదు. ఇగ పబ్లిక్ అంటే ఇప్పుడు 10 మంది 10 తీర్లు అనుకుంటారు గానీ, ఆళ్ళ మదర్ ఉండి ఒకటి క్లారిటీ ఇచ్చేసి ఆళ్ళ మదర్ మాట్లాడిందనుకో, మనందరికీ గూడా ఒక క్లారిటీ అనేది వస్తది. ఆళ్ళ మదర్ మాట్లాడిన దాకా మనకేం క్లారిటీ రాదు. ఇప్పుడు వాళ్ళ మదర్ ఎళ్ళిపోయింది ఇక్కడి నుంచి. ఎళ్ళిపోయిందా? ఇక్కడి నుంచి ఖాళీ చేసేసి ఎళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఆళ్ళ మదర్ అయితేనే మనకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి. ఆళ్ళ మదర్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మనకేదైనా తెలుస్తది. లేదు అని అంటామంటే ఇంకా 10 మంది పత్తిర్లో చెప్పేసి మాది ఇష్యూ పెద్దగా చేస్తుర్రు గానీ ఇదైతే అయిపోతలేదు. కన్‌ఫ్యూజింగ్ చేస్తారంటున్నావు. యెస్. ఇది కన్‌ఫ్యూజింగ్‌లోనే ఉంది. కానీ ఆళ్ళ మదర్ ఒకటి క్లారిటీ ఇష్యూ ఇచ్చేసిందనుకో, ఇది ఈడికి ఇట్లా అని చెప్పేసి మాట్లాడితే ఆళ్ళ అమ్మ మాట్లాడి, ఆళ్ళ ఫాదర్ అన్నా మాట్లాడితేనే మనకేదైనా క్లారిటీ వస్తది. సరే ఇది ఆత్మహత్య అనుకుంటున్నావా? మర్డర్ అనుకుంటున్నావా? ఇది ఆత్మహత్యనే బ్రదర్. ఇది మర్డర్ అయితే కాదు. ఎందుకంటే మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి మాకు ఇప్పటివరకైతే ఎప్పుడు అట్లా కాలే. ఆళ్ళది ఇట్లా దుంకుతా అంటే మేము తిట్టేస్తాం దీనిపైన ఏమన్నా అయ్యుంటే. ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏంటంటే ఈడ నుంచి ఆ కార్నర్‌కి అక్కడి సైడ్ నడుచుకొని పోదామని అనుకున్నదేమో అని నేను ఆమె అట్లనే ఎళ్ళినో లేకపోతే ఎట్లెళ్ళిందో తెలవదు. కానీ ఆమె అయితే స్టాండింగ్‌లోనే ఉంది. మార్నింగ్ ఆమె బాడీ తీసేటప్పుడు గూడా ఎయిర్ పట్టుకునే బయటికి తీసుకొనొచ్చారు. ఇక్కడున్న వాళ్ళు గూడా. ఆమె ఎట్లున్న స్టాచ్యూ అట్లనే నించొనే ఉంది. ఆమె ఇట్లా బాడీ ఎటు కదలలే. ఆమె నించొనే ఉంది అల్ల. బాడీ అయితే వాటర్‌లో. అప్పుడేమన్నా ఒంటి పైన డ్రెస్ ఉందా? అప్పుడు గూడా ఒంటి పైన డ్రెస్ లేదు. బయటికి తీసుకొచ్చినాక ఒకటి చున్నీయో సంథింగ్ ఏదో క్లాత్ అనేది బయటికి బాడీ ఎవరికీ కనిపియకుండా తీశారు. సో చూసినారు గదండీ. సో ఇక్కడ ఇంకొంతమంది బ్రదర్స్ ఉన్నారు.
సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం బేసిక్గా ఏంటంటే వీళ్ళు దీని గురించి ఏమనుకుంటున్నారు. చూడడానికి అందరు చిన్నోళ్ళు వీళ్ళు, కాకపోతే ఏంటంటే ఇక్కడ రెగ్యులర్ గా వచ్చేటట్టు ఉంది. సో ఇక్కడకు రెగ్యులర్ గా వచ్చేసి, ఎందుకంటే ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంది, చిన్న లేక్ ఉంది అండ్ మంచి వాతావరణం ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఇట్లాంటిది జరగడం ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్, ఏంది అంటే ఇది ఏదైతే జరిగిందో? నేనేమనుకుంటున్నా అంటే ఆమె ఇంట్లోకెళ్ళి పారిపోయి వచ్చింది ఆమె. ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారేమో అనుకుంటున్నా నేనైతే. వాళ్ళ మమ్మీ అయినా సంథింగ్, అంటే బట్టలు లేకుండా వచ్చింది కదా, మళ్ళా విగ్రహాన్ని పట్టుకొని దూకింది. ఆ విగ్రహం కనబడలే అంట, అమ్మాయి ఒక్క ఆమెనే కనబడ్డదంట. సో ఇదేనా నీ అబ్జర్వేషన్, ఇంకేమన్నా ఉందా? నైట్ ఒక వీడియో చూసిన, వీడియోలో బట్టలు లేకుండా నగ్నంగా వచ్చి గుడిలోకి పోయి గుడి నుంచి ఇటే వచ్చింది డైరెక్ట్. అంతే. ఒక ఆయన ఏమో ఇట్లా ఫోన్ ఆమెను చూసి భయపడి ఇట్లకెళ్ళి ఇటు పోయిండు. ఉమ్. సో అంతే నీ అబ్జర్వేషన్ లో ఇది నువ్వేమనుకుంటున్నావు, ఇది ఏమై ఉండొచ్చు? హత్యనా ఆత్మహత్యనా? సూసైడ్ అనుకుంటున్నా. సూసైడ్ అనుకుంటున్నావు, ఎందుకంటే సూసైడ్ చేసుకునేది ఉంటే కనుక అక్కడ నీళ్లునే అక్కడ పోతారు, కానీ ఇక్కడ మరి ఆమె ఏంటంటే అట్లకెళ్ళి వచ్చింది, ఓకే అటు నుంచి వచ్చింది. అటు నుంచి వచ్చింది, ఇక్కడికి వెళ్ళి దుంకాలి, అటు నుంచి వచ్చి ఇడికెళ్ళి అవతల దుంకింది ఆడ. ఓకే ఇది ఈ రైలింగ్ పై నుంచి వచ్చింది అంటున్నావా? ఈ రైలింగ్ పైన నుంచి అది అట్లకి వెళ్ళి నడుచుకుంటూ ఆడ నుంచి ఇట్లా అని వచ్చి అవతల దుంకింది. ఇక్కడికి వెళ్ళి దుంకలే, ఆ, అటు నుంచి నడుచుకుంటూ వచ్చింది అక్కడికి. ఓకే అదే ఈ రాళ్ల పై నుంచి నడుచుకుంటూ వచ్చింది అంటున్నావా? సో ఇక్కడ ఇంకొక కోణం ఏంటంటే, ఇక్కడ నుంచి ఈ రాళ్ళు ఏదైతే రాళ్ళు ఏదైతే స్లోప్ ఉంది కదా, ర్యాంప్ అంటారు. సో ఈ ర్యాంప్ పై నుంచి నడుచుకొని వచ్చి ప్రమాదవశాత్తు పడిందా? ఎందుకంటే అంత దూరంలో ఉంది అని అంటున్నారు. ఇది వాటర్ ఇంకా ఫ్లోటింగ్ కాదు, ఏం కాదు, బురద ఉంది. అంటే ఒక ఊబి టైప్, దీని లోపల కాలు పెడితే లోపల గుంజుకొని గుంజేస్తుంది. సో డెడ్ బాడీ కూడా తీసేటప్పుడు స్టాండింగ్ పొజిషన్ లో ఉంది, అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. సో ప్రమాదవశాత్తు పడిందా, లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా? సో దీన్ని పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో చెప్పాల్సింది ఏం లేదు. జస్ట్ పాపం తను ఏదో ఏ రకమైన ట్రామాలో ఉందో తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మనకి. కొంతమంది అంటున్నారు ఏంటంటే, అమావాస్య తెల్లారి కాబట్టి ఆమెకు పీడకలలు వస్తాయని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒక క్షుద్ర పూజలు ఏవైతే చేసే వాళ్ళని పిలిపించి వాళ్ళ ఇంట్లో నిమ్మకాయలు, దొడ్డుప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కనిపించినాయని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ అమ్మకైతే ఇంత కూడా కూతురు పోయిందనో కూతురు చనిపోయిందనో బాధ లేదు. అది కాకుండా ఇష్టం వచ్చినట్టుగా రఫ్ గా మాట్లాడేసేసి చెడ్డ మాటలు మాట్లాడిందని ప్రత్యక్ష సాక్షులు, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి ఏ రకంగా ముగింపు వస్తుంది ఇప్పుడు మీరు చూసిన ఇది వచ్చేసేసి ఇదే చీర అమ్మవారి దగ్గర ఉంది అని చెప్పేసి, ఇదే చీర అమ్మవారి దగ్గర ఉంది, ఇదే చీరది. ఒకళ్ళు ఇదే చీర కనుక అక్కడి నుంచి తీసుకొని వచ్చినుంటే ఎందుకు కట్టుకోలేదు, అదొక క్వశ్చన్. సో ఇక్కడ ఇంకా ఆమె బట్టలు ఉన్న ఇవి కూడా ఆమె బట్టలే అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఏంటి, ఇది ఎవరు, ఈ బట్టలు ఇక్కడ ఎవరు తీసుకొచ్చి ఇక్కడ వేశారు? సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, దీంట్లో తెలిసేది ఏంటంటే, ఈ చీర అమ్మవారి దగ్గర నుంచి ఆమె తీసుకొని వచ్చిన తర్వాత ఎవరైనా ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు, అది కప్పుకోవడానికి తీసుకొని వచ్చిండొచ్చు. తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకు కప్పుకోలేదు? ఇది ఒక $1 million క్వశ్చన్ అనమాట. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంకా రేజ్ అవుతూనే ఉన్నాయి. సో ఈ రోజు మన ముందు ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి 4 పోలీస్ పీపుల్ వచ్చి ఇంటి ఓనర్ నరసింహులు గారు కూడా వచ్చినారు. వచ్చేసేసి ఇంట్లో ఇన్ని రోజులు కనిపించిన నరసింహులు గారు ఈ రోజు కనిపించినారు పోలీస్ వాళ్ళతోటి. సీసీటీవీకి సంబంధించిన అన్ని మానిటర్స్ కానివ్వండి, అక్కడ కావాల్సిన పోలీసులు దగ్గర 3.5 గంటలు ఆ రూమ్ లోనే కూర్చొని మన ముందే బయటికి వెళ్ళారు. ఆ ఫుటేజెస్ కూడా చూపిస్తాను మీకు. నేను నరసింహులు గారితో మాట్లాడాను కూడా. సో ఆయన ఇది నాకే పెద్దగా చిత్రంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం, మర్డర్ మిస్టరీ అనేటిదో, లేకపోతే ఇది సూసైడా, లేకపోతే ఇది మన పరువు హత్యనా, లేకపోతే క్షుద్ర పూజలకు సంబంధించిన బలి లాంటిది ఏమన్నా ఉందా? ఇట్లాంటి ఎన్నో వింటున్నాం. ఇది ఏ రకంగా, ఏ కోణంలో, ఇది ఎక్కడ టర్న్ తీసుకుంటుందో అని చెప్పేసి మనం వేచి చూడాలి. ఓవర్ టు స్టూడియోస్.